ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్లి అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. రేపు బీజేపీ ముఖ్య నేతలతో జనసేన అధినేత సమావేశం కానున్నారు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఏపీలోని ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రద్దయింది. ఏపీలో తుఫాను హెచ్చరికలతో మోదీ పర్యటన రద్దు చేస్తున్నట్లు పీఎంఓ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న విశాఖలో మోదీ పర్యటించాల్సి ఉంది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ సహా మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయాల్సి ఉండగా తుఫాను హెచ్చరికలతో ప్రధాని పర్యటనకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. టూరిజం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. వెళ్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్, టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పులివెందుల పోలీసుల విచారణకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి మరోసారి డుమ్మా కొట్టారు. ఇవాళ విచారణకి హాజరు కావాలని 2 రోజుల క్రితం పులివెందుల పోలీసులు సజ్జల భార్గవ్ రెడ్డి తల్లి ద్వారా 41A నోటీసులు అందజేశారు. అయితే సజ్జల భార్గవ్ రెడ్డి అనారోగ్య కారణాలతో విచారణకి హాజరు కావడం లేదని పోలీసులకు సమాచారం అందించారు. 2 వారాల గడువు కావాలని కోరారు. ఇవాళ సజ్జల భార్గవ్ రెడ్డి విచారణకు రాకపోతే మరోమారు నోటీసులు ఇవ్వాలని పులివెందుల పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆచూకీ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. వర్మ అదుపులోకి తీసుకునేందుకు ఒంగోలు నుండి 2 పోలీస్ బృందాలు హైదరాబాద్కు వచ్చాయి. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్లో హైదరాబాద్లో చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆర్జీవీని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబుతో ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని చంద్రబాబు కోరారు. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సి ఉంటుందని అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని చెప్పారు. ఆ దిశగా అందరూ కృషి చేయాలని చంద్రబాబును కోరారు. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని చంద్రబాబు కోరారు. విద్యార్థుల నైతిక విలువల సలహాదారునిగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మంత్రి నారా లోకేష్తో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో లోకేష్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విద్యార్థులు, మహిళలు, పెద్దలు, గురువులపైన గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఇందుకు చాగంటి అమూల్యమైన సలహాలు అవసరమని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు తమ వంతు సలహాలు, సహకారం అందిస్తామని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ఏపీలో కొత్త రేషన్ కార్డులు మంజూరు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 2 నుండి దరఖాస్తులను స్వీకరించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 2 తర్వాత నుండి ప్రక్రియ ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల విభజన, మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. సంక్రాంతిలోపు అర్హుల గుర్తింపు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడో రేపో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలోనే ప్రకటించారు. కార్డు కలర్, కార్డుపై ముద్రించే చిహ్నాలకు ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లుగా మంత్రి మనోహర్ గతంలో చెప్పారు. ఏపీ ప్రజలకి కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. భవనాలు, లేఅవుట్లు, అనుమతుల మంజూరుని సులభతరం చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ శాఖపై నిర్వహించిన సమీక్షలో టౌన్ ప్లానింగ్ విభాగం సంస్కరణలపై వేసిన కమిటీ రిపోర్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అదానీ గ్రూపుతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. అక్రమ డీల్తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం 1,50,000 కోట్లు కాబట్టి వెంటనే ఈ డీల్ రద్దు చేయాలని షర్మిల కోరారు. అర్ధరాత్రి జారీ చేసిన అనుమతుల వెనుక లోగుట్టుపై దర్యాప్తు చేయించాలని షర్మిల అన్నారు. అదానీ గ్రూపుతో ఒప్పందాలను రద్దు చేసే కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని షర్మిల ప్రభుత్వాన్ని సూచించారు.
అదానీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించినట్లు ప్రచారం జరుగుతుందన్నారు. ఈ వ్యవహారంలో తనకు గాని మంత్రులకు గాని ఎలాంటి సంబంధం లేదన్నారు. స్కిల్ యూనివర్సిటీకి చాలా సంస్థలు నిధులు అందజేశాయన్నారు. తాము ఢిల్లీ వెళ్లేది మంత్రివర్గ విస్తరణ కోసం కాదని, స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసం ఢిల్లీ వెళ్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లారు. లగచెర్ల కలెక్టర్పై దాడి ఘటనలో జైల్లో ఉన్న 24 మందితో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డిని కలిసి లగచెర్ల కేసులో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇస్తామని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చెప్పారు. వారిని విడుదల చేయాలని సీఎంని కోరుతామని తెలిపారు. లగచెర్ల ఘటనలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైకోర్టు ఆశ్రయించారు. ఒకే ఘటనపైన 3 వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. బొమ్రాస్పేట్ పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు జారీ చేయడాన్ని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు పెట్టవద్దని సుప్రీంకోర్టు తీర్పును నరేందర్ రెడ్డి తరపు లాయర్ల వాదనల సందర్భంగా ప్రస్తావించారు. నరేందర్ రెడ్డిపై దాఖలైన కేసుల వివరాలను ఏఏజీ రజనీకాంత్ కోర్టు దృష్టికి తెచ్చారు. దాడి ఆధారంగా పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారని ఏఏజీ తెలిపారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ తో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. బీసీలకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కవిత తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేలా పోరాటం ఉంటుందని కవిత స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలన్నారు. బీజేపీ తీరును బీసీలందరూ ఖండించాలని కవిత కోరారు. కొడంగల్ నియోజకవర్గం లగచెర్లలో రైతుల అరెస్టుకు నిరసనగా మైబాద్లోని బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. తొలుత అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించిన కేటీఆర్ లగచెర్లలో అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహాధర్నాలో సుమారు 3000కు పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొనగా లగచెర్ల బాధితులకు మద్దతుగా గిరిజన సమాజం అంతా ఏకమవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు ఎదుర్కొంటున్నారన్న కేటీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ సర్కారు కూకటి వేళ్లతో పికిలించేదాకా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ బంగాళాఖాతంలో తూర్పు హిందూ మహాసముద్రం మధ్య వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమలికి ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, నాగపట్నానికి 800 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 920 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 1000 కిలోమీటర్ల రూమ్లోని కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. జగన్పై బురద చల్లడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. జగన్ చేసే తప్పు చంద్రబాబు చేస్తే ఒప్ప అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో జగన్ ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని కాకాని వివరణిచ్చారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పై మాజీ మంత్రి అంబటి విమర్శలు చేశారు. లోకేష్ కు రెడ్ బుక్ శాపంగా మారబోతుందని అన్నారు. రెడ్ బుక్ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. అల్లు అర్జున్ సినిమా చూడకుండా ఎవరిని ఆపలేరని అంబటి అన్నారు. అరచేతిని అడ్డుపెట్టిన సినిమా చూడకుండా ఆపలేరన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే సభలో అదానీ మంటలు చెలరేగాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు, మణిపూర్లో మరోసారి చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ఉభయ సభల్లో గందరగోళం చెలరేగి పలుమార్లు వాయిదా పడ్డాయి. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని విపక్షాలు ముందుగానే నిర్ణయించుకున్నాయి. దానిలో భాగంగానే అదానీ అంశంపై జేపీసీ వేయాలంటూ కాంగ్రెస్ వాయిదా తీర్మానమిచ్చింది. భారత్లో వ్యాపార రంగంపై ఆ గ్రూప్ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణపైన చర్చించాలని డిమాండ్ చేసింది. అయితే సభా వ్యవహారాలు సజావుగా సాగేందుకు సహకరించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ విజ్ఞప్తి చేశారు. దీనికి కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో సభని బుధవారానికి వాయిదా వేశారు. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారత జట్టు విజయ దుదుంబి మోగించింది. 534 పరుగుల లక్ష్యంతో ఆసీస్ జట్టు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్లోకి దిగింది. కానీ భారత బౌలర్ల దెబ్బకి 238 పరుగులకే ఆసీస్ జట్టు చాప చుట్టేసింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో బూమ్రా 3, సిరాజ్ 3, సుందర్ 2, రానా 1, నితీష్ కుమార్ 1 వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్లో ట్రావిస్ హెడ్ 89, మిచెల్ మార్ష్ 47, కేరీ 36 మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ నెల 27 వరకు వాయిదా వేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదానీ అక్రమాలపై పార్లమెంట్లో ప్రభుత్వం జవాబు చెప్పవలసి వస్తుందన్న ఉద్దేశంతోనే ఎన్డీఏ ప్రభుత్వం డ్రామాలాడుతుందని ఆరోపించారు. అదానీ అక్రమాల్లో మోదీ, అమిత్ షాల ప్రమేయం ఉందని ఆరోపించిన మల్లు రవి పార్లమెంట్ను వాయిదా వేసి ప్రజాధనాన్ని వృధా చేస్తుందని మండిపడ్డారు. ఇద్దరు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లు కడప సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు వర్ర రవీందర్ రెడ్డితో పాటు మరికొందరిపై పులివెందుల పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆనం నరేంద్రారెడ్డి, కె విష్ణువర్ధన్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు 2 గంటల సేపు ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. సోషల్ మీడియా కన్వీనర్లు సునీతారెడ్డి, లింగారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఈ రోజు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. ఇద్దరికీ పోలీసులు మరోసారి నోటీసులు పంపనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తనను చిత్రహింసలు పెట్టిన అధికారి విజయ్ పాల్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని, అంతటితో ఆగకుండా ప్రజాప్రతినిధులైన తనపై దారుణంగా చిత్రహింసలు పెట్టారని తెలిపారు. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని, విజయ్ పాల్తో పాటు ఇందులో భాగస్వామ్యమైన గత ప్రభుత్వ పెద్దలు కూడా శిక్ష అనుభవించక తప్పదని రఘురామకృష్ణంరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడిలోని జనసేన పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు శంకుస్థాపన చేశారు. అత్యాధునిక హంగులతో పార్టీ కార్యకలాపాలకు అనుగుణంగా నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం తాడికల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. సన్నవడ్ల కొనుగోలులోని క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లోని ఎంట్రీ చేయాలని అధికారులకు సూచించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సిపిఐ ఆధ్వర్యంలో సోమప్పకూడల్లోని ధర్నా చేపట్టారు. దేశ ప్రతిష్టతను దిగజార్చి అంతర్జాతీయ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందం సందర్భంలో అదానికి వేల కోట్ల ఆదాయం తెచ్చేలా గత వైసీపీ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుందని సిపిఐ నేత రంగన్న ఆరోపించారు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన అదానిని తక్షణమే అరెస్ట్ చేసి విద్యుత్ ఒప్పందాలకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది కలిగినట్లు ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకొని రావాలని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని హౌసింగ్ బోర్డు పరిధిలోని బీటీ రోడ్డు పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని రైటర్ బస్తీ ఏరియాలో కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రంథాలయాలని మంత్రి తుమ్మల ప్రారంభించారు. విజ్ఞానాన్ని పెంపొందించే వేదికలుగా ఉన్న గ్రంథాలయాలను బలోపేతం చేస్తామన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో కూడా గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యకు అవసరమయ్యే ఫర్నిచర్, ఇతర వసతులను కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదా ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారని మాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు ప్రశ్నించారు. 10% సీట్లు రాని కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7-8 రాష్ట్రాల్లో బలమైన పార్టీలకు ప్రతిపక్ష హోదా లేదని స్పష్టం చేశారు. అదానీ కంపెనీ లంచం ఇచ్చిన వ్యవహారాల్లోనూ వైఎస్ జగన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా దర్యాప్తు సంస్థల నుంచి జగన్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెక్కులను అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని 379 మంది కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ లబ్ధిదారులకు సుమారు 3.80 కోట్ల రూపాయల విలువగల చెక్కులను అందజేశారు. అదేవిధంగా 229 మంది విద్యార్థులకు సహాయ నిధి లబ్ధిదారులకు సుమారు 45 లక్షల రూపాయల విలువగల చెక్కులను అందజేశారు. రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డును ఇవ్వబోతుందని తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సందర్భంగా గుడివాడ చౌరస్తా నుండి రాజు చౌరస్తా వరకు డప్పు చప్పులతో, ఒగ్గు కళాకారుల ఆటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలోని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని గిరిజనులతో, మహిళలతో కలిసి స్టెప్పులేసి సందడి చేశారు. ఈ కమిటీ వద్ద ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు కష్టపడి మార్కెట్కు తీసుకొచ్చిన పంటను గిట్టుబాటు ధర కల్పించి రైతుల శ్రేయస్సు కోసం నిస్వార్థంతో కృషి చేయాలని యశస్విని రెడ్డి అన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇంద్రేశంలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జుల్పించారు. నవ్య కాలనీలోని అనుమతి లేకుండా నిర్మించిన బిల్డింగ్లను అధికారులు కూల్చివేశారు. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతలు తూతూ మంత్రంగా చేపడుతున్నారని గ్రామ పంచాయతీ కార్యదర్శి సుభాష్ వ్యవహార శైలిపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హనంకొండ జిల్లాలోని ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశామని ఏసీపీ దేవేందర్ రెడ్డి అన్నారు. వారి వద్ద నుండి 10 గ్రాముల బంగారం, 80,000 నగదు, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. ఇద్దరు నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. దీంతో వందలాది మంది ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కి విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని కళ్యాణదుర్గంలో భూ ఆక్రమణలు, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రజా సమస్యల వేదికగా వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్లోని సిపిఓ కార్యాలయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఇక సిపిఓ కార్యాలయాన్ని కలెక్టర్ క్రాంతి వల్లూరు సందర్శించారు. అగ్ని ప్రమాదంపై పోలీసులు విచారణకు ఆదేశించారు. కలెక్టరేట్లోని అన్ని శాఖల కార్యాలయాలపై ఫైర్ సేఫ్టీ పరికరాలను తనిఖీ చేయాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశాలు జారీ చేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్లోని సగర సంఘం కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేశారు. ఈ హాల్లోని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సగర కులస్తులతోని తనకు అవినాభావ సంబంధాలున్నాయని, మిగతా కుల సంఘాలకు సగర సంఘం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రాజమండ్రిలోని ఈ నెల 26వ తేదీన విధుశేఖర భారతి మహాస్వామి ధర్మ విజయయాత్ర నిర్వహించనున్నారు. శ్రీ శృంగేరి జగద్గురువులు ధర్మ విజయయాత్రలో భాగంగా ఈ నెల 26, 27, 28, 29 తేదీలో రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. గోదావరి గట్టున ఉన్న శ్రీ శృంగేరి శంకర మఠం, శ్రీ త్యాగ రామనారాయణ దాస సేవా సమితి ప్రాంగణాల్లోని జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా, టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్, హీరో గల్లా అశోక్, భారతీయ షూటర్ గోల్డ్ మెడలిస్ట్ ఎలా వెలిన్, వలరివన్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అధికారులు స్వాగతం పలికి రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారిని శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. గల్లా అశోక్ నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమా ప్రేక్షక ఆదరణ పొందిందని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుండి స్వీకరిస్తున్న అర్జీలను పరిశీలించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంగాపురంలోని వరి ధాన్యాన్ని హార్వెస్టింగ్ మిషన్ కట్టింగ్ విధానాన్ని పరిశీలించి రైతులతో ముచ్చటించారు. హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్, ధర్నా చౌక్లోని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు ఇస్తామన్న హామీ ఏమైందని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ప్రశ్నించారు. ఆటో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగం డ్రైవర్ల సమస్యలపై డిసెంబర్ మొదటి వారంలోనే చర్చలకు ఆహ్వానించాలని వారు కోరారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. జనవాణిలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రజల ఆర్జీలను మంత్రి కందుల దుర్గేష్ స్వీకరించారు. బాధితుల ఇబ్బందులకు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క ఆర్జీని నిశితంగా పరిశీలించారు. మంత్రి దుర్గేష్ ప్రజల సమస్యల పరిష్కారమే తమకు ప్రధానమని తెలిపారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ సర్పంచులు నిరసన చేపట్టారు. తాజా మాజీ సర్పంచులు చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. దీంతో మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లోని డిసెంబర్ 1న మాలాల సింహగర్జన కార్యక్రమం నిర్వహించనున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమానికి సంబంధించిన
వాల్ పోస్టర్ను ఆ సంఘం మందమర్రి పట్టణ అధ్యక్షుడు దాసర్ రాములు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని మాలలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 20,000 లంచం తీసుకుంటూ పెద్దపల్లి ఇరిగేషన్ అధికారి నరసింగరావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ వద్ద 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇరిగేషన్ ఏఈ నరసింగరావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్లోని కేశవరామ్ సిమెంట్ కర్మాగారం ఎదుట పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. దీపావళి బోనస్ 52,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కర్మాగారం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేపట్టామని కార్మిక సంఘాల నాయకులు బయ్యాపు మనోహర్ రెడ్డి, కౌశిక హరి తెలిపారు. దీపావళి బోనస్ చెల్లించేంత వరకు సమ్మె విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం 1 టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి హత్య కేసులోని నిందితుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో కలకలం రేగింది. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలంలోని నిందితుడు అనిల్ కుమార్ అలియాస్ పకోడా నిన్న సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి తరలించారు. కోలుకున్నాక నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ఆసుపత్రి వద్దకు వేచి చూశారు. కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై ఆరేపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లాలోని ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ ఫిర్యాదులు తీసుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాఠశాలలోని వంట మనుషులు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, కొత్త వంట మనుషులను పెట్టాలని తల్లిదండ్రుల విద్యార్థులు ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. అయితే ఫిర్యాదులను కలెక్టర్ తీసుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. వెంటనే కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించాలని తల్లిదండ్రులు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్లోని ఏపీ 108 సర్వీసెస్ యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్ ధర్నా నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించడంతో పాటు 108 ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తీకగ్రీవా తీర్మానం చేశారు. ప్రభుత్వం నెలవారీ పద్ధతిలో సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలోని 19 సంవత్సరాల విద్యార్థిని షేక్ సజిత అదృశ్యమైంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిల గ్రామానికి చెందిన సజిత యానంపేటలోని శ్రీ సత్య డీలాక్స్ బాలిక హాస్టల్లో చేరింది. శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో సజిత బీటెక్ 2వ సంవత్సరం చదువుతుంది. 3 రోజుల క్రితం సజితకి మేనమామ ఫోన్ చేశాడు. కానీ సజిత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని తెలిపింది. దీంతో కంగారు పడిన సజిత కుటుంబ సభ్యులు హాస్టల్లో ఆరా తీశారు. ఈ నెల 7వ తేదీన తల్లి దగ్గరికి వెళ్తున్నానని సజిత సమాచారం ఇచ్చిందని హాస్టల్ నిర్వాహకులు తెలిపారు. పోలీసులకి సజిత తల్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొమరంభీం ఆసిఫాబాద్ వాకిండి గిరిజన బాలికల ఆశ్రమంలో ఫుడ్ పాయిజన్ బాధితురాలు శైలజ కన్ను మూసింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మరణించింది. అక్టోబర్ 30న పాఠశాలలోని భోజనం చేసిన తర్వాత దాదాపు 60 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. విరోచనాలు, వాంతులు కావడంతో వారందరినీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. హైదరాబాద్ తార్నాకలోని ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. తార్నాకలోని డేవిడ్ మెమోరియల్ కళాశాలలో విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. కళాశాల యాజమాన్యం వేధింపులే కారణంగా తమ కూతురు అదృశ్యమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజ్ అయిపోకముందే విద్యార్థిని బయటకు వెళ్ళింది. సారీ డాడీ అంటూ తన తండ్రికి ఫోన్ మాట్లాడింది శ్రీ వైష్ణవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం రహదారిపై ఓ బైకు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించగా మరొకరు మార్గం మధ్యలో చనిపోయారు. మృతులు భద్రాచలానికి చెందిన రాజేష్ కార్తిక్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు కలెక్టరేట్ ఆవరణంలో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం కలకలం రేపింది. తనను వైసీపీ నేతలు వేధిస్తున్నారు అంటూ బూడగుంటకు చెందిన బాలయ్య అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. 2007లో కట్టుకున్న ఇంటిని తమదంటూ వైసీపీ నేతలు కృష్ణమూర్తి, హరిబాబు, విఆర్ఏలు భాస్కర్, వెంకయ్య తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా న్యాయం చేయలేదని వారు వాపోయారు.
తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. భార్యకు ఆస్ట్రేలియా వీసా రాలేదని భర్త ఇంటి నుంచి గెంటేశాడు. అత్త ప్రోత్సాహంతోనే తన భర్త బయట గెంటేశాడని భార్య ఆరోపిస్తుంది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం అరెమండ గ్రామానికి చెందిన మౌలా బాబుకు 2 ఏళ్ల క్రితం కట్టెంపూడికి చెందిన మౌలికతో వివాహమైంది. ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే వీసా పలుమార్లు రిజెక్ట్ అయింది. హైదరాబాద్ మలక్పేట్ పిఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మలక్పేట్లోని గిరిజన యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ముసారాంబాగ్లోని లా స్టూడెంట్ శ్రావ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావ్యను హత్య చేసిన ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ పిఎస్ ఎదుట గిరిజన సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల ఆందోళనకు దిగారు. 10 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువును పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులు మాత్రం స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.